మినీ ప్రపంచానికి స్వాగతం. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులు అతిపెద్ద సమస్య ఏది అని అడిగితే చెప్పే ఒకే ఒక్క సమాధానం సిపిఎస్ అని. అసలు ఈ సిపిఎస్ ఏందో, దాని వెనక దాగిన ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఏమిటో తెలుసుకునేందుకు ఈరోజు సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారి దగ్గరకు రావటం జరిగింది. వారిని అడిగి వివరాలు తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్కారం సార్. అసలు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులు లేదా ఉపాధ్యాయులు ఎవరిని కదిలించినా కూడా మీకున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే మొట్టమొదటి చెప్పేది ఈ సిపిఎస్ అని అంటే. అసలు ఈ సిపిఎస్ వ్యవహారం ఏంది, దాని వెనక ఉద్యోగులకి జరిగే నష్టం, కష్టం, ఇబ్బంది ఏమిటి? సార్, ఈరోజు మనం చర్చించుకుంటున్నటువంటి అంశంలో సిపిఎస్ అనేటటువంటిది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది, అలాగే కేంద్ర ప్రభుత్వంలో దీన్ని ఎన్పిఎస్ అనే పేరుతో పిలుస్తారు. దాని గురించి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న మీరు అడిగారు. ఇది చాలామంది ఉద్యోగుల ఉపాధ్యాయులకు తెలియదు. ఇప్పటికి కూడా తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందుగా ఉద్యోగ బాధ్యతల్ని నీతి, నిజాయితీ, నిబద్ధతతోటి నిర్వర్తిస్తూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 70-80% మంది ఉద్యోగస్తులు, అలాగే బాధ్యతలకై నిలబడి హక్కులకై కలబడ్డానికి కూడా సిద్ధపడేటటువంటి పోరాట పట్టుకు కలిగినటువంటి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం, ఉద్యోగం అనేటటువంటి ఏ ప్రభుత్వాలు కూడా వాళ్ళు పథకాల్లో భాగంగా ఇచ్చింది కాదు. మాకు జీతం ఇవ్వడానికే ఉద్యోగం ఇవ్వాల. మేము కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి చేసిన పనికి వేతనం ఇవ్వడం అనేటటువంటిది ఉద్యోగంలో అది జరిగేటటువంటి సాధారణంగా జరిగేటువంటి అంశమే. మాకేదో పథకాల్లో సాధారణ ప్రజలకు ఇచ్చినట్లుగా మాకు జీతాలు ఇస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా. కానీ దాన్ని ఇప్పుడు మేము తీవ్రంగా ఖండించదలుచుకున్నాం. మాకు కేవలం జీతాలు ఇవ్వడం కోసం మాత్రమే ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మాకు జీతం వస్తుందనేటువంటి విషయాన్ని తమ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. ఎలాగంటే కొన్ని లక్షల మంది పోటీ పడతారు ఒక ఉద్యోగానికి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న జరిగినటువంటి మెగా డిఎస్సిలో ఉన్న పోస్టులు 16,000, మరి పోటీ పడినటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అంటే ఒక ఉద్యోగానికి 200 మంది, 300 మంది పోటీ పడేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మేము 62 సంవత్సరాల వరకు మాకు ఉన్నటువంటి పొటెన్షియల్, ఏదైతే శక్తివంతమైనటువంటి జీవితం ఉంటుందో, దీన్ని మొత్తానికి కూడా ప్రభుత్వం చెప్పేటటువంటి పనుల్ని నిర్వర్తించడం కోసం, ప్రజల కోసం, సమాజం కోసం మేము వెచ్చిస్తాం 62 సంవత్సరాలు. 62 సంవత్సరాల తర్వాత కూడా మేము ప్రజలకు అవసరమైనటువంటి మంచి మంచి దిశానిర్దేశాలు చేసేటువంటి పనులే చేస్తాం. కానీ సంఘ విద్రోహులుగా ఎక్కడా కూడా ఉద్యోగులు మారినటువంటి పరిస్థితి అయితే లేదు. అదే ఇప్పుడు మీరు అడిగినటువంటిది సిపిఎస్ ఎంప్లాయీస్కి ఈ సిపిఎస్ అనేది ఎందుకు గుదిబండ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక ఇదేముందంటే, ఉద్యోగస్తుల్లో 3 రకాలు ఉన్నారు. ఇప్పుడు 3 కాదు 4 రకాలు అనుకోవచ్చు. ఒకటి ఓపీఎస్ ఉద్యోగస్తులు, ఓల్డ్ పెన్షన్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు. 2 సిపిఎస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వీళ్ళిద్దరు రెగ్యులర్స్. 3వది వచ్చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు. 4వది వచ్చేసి కంటింజెంట్ ఎన్ఎంఆర్ ఉద్యోగస్తులు. అలాగే కొత్తగా ఇంకొక 5వ గ్రూప్ను కూడా ఇందులో చేర్చడం జరిగింది, జీపీఎస్. గత ప్రభుత్వం మా కాలులో ముళ్ళు గుచ్చుకుంది, దాన్ని తీసేయండి, ఆయన నడవడానికి ఇబ్బందిగా ఉంది, జీవించడం కష్టంగా ఉందంటే ఆ ముళ్ళు తీసినట్లుగా నటించి మేకు గుచ్చినటువంటి చందంగా జీపీఎస్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇది అత్యంత పెద్దది అని ఎందుకు అంటున్నామంటే, ప్రభుత్వ ఉద్యోగంలోకి అత్యంత తెలివైనటువంటి వాళ్ళు, అత్యంత సమర్థత కలిగినటువంటి వాళ్ళు లక్షల మందితో పోటీ పడి వస్తారని మరి ఇప్పుడే చెప్పుకున్నాం. మరి వీళ్ళ సమర్థత అంతా కూడా దేనికోసం ఉపయోగిస్తున్నారు వీళ్ళు 62 సంవత్సరాల వరకు? ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి, ప్రజలకు, సమాజానికి కావాల్సినటువంటి అంశాలని సమర్థవంతంగా వాళ్ళకి అందించడం కోసం. ఈ గ్యాప్లో మా జీవితాన్ని మేము అర్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జీవితాన్ని అర్పించేటటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం ఏదైతే ఉందో, దానికి 62 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక పనిచేసి సంపాదించేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి పెన్షన్ అనేది 2000 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయ్యి ఇస్తూ ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఇచ్చారు.
ఇప్పుడు 2024 సంవత్సరంలో జనవరి 1వ తేదీన సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఎన్పిఎస్ అనేటటువంటి పేరుతో తీసేసింది. ఏం చెప్పారు తీసుకొచ్చేటప్పుడు అంటే అబద్ధాల పునాదుల మీద నిర్మించబడింది ఈ ఎన్పిఎస్ కావచ్చు, సిపిఎస్ కావచ్చు. దీన్ని తీసుకొచ్చేటప్పుడు ఆర్థిక సంస్కరణలు, దీనివలన ప్రభుత్వానికి భారం ఉండదు, ఉద్యోగస్తులకు కూడా చాలా లాభదాయకంగా ఉండేటువంటి అంశం అని చెప్పారు. మా ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తారీఖున ఈ రాష్ట్రంలో సిపిఎస్ని అమలు చేసినటువంటి రోజున 2004 సంవత్సరంలోనే మా నుంచి గవర్నమెంట్ నుంచి మాకేమి సందేశాలు రాలా సిపిఎస్ ఉద్యోగస్తులుగా. అఫ్కోర్స్ నేను 2009లో చేరాను అనుకోండి, ఆ రోజు 2004లో ఉన్న వాళ్ళకి కూడా గవర్నమెంట్ నుంచి మేము సిపిఎస్ని అమలు చేస్తున్నాం, ఇది అద్భుతము, అమోఘము, మీకు చాలా లాభాలు వస్తాయి, మీరు బస్తాల కొద్ది డబ్బులు తీసుకెళ్తారని గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులు మాకు డైరెక్ట్గా చెప్పాలి. ఈ మాటలు చెప్పింది ఉద్యోగ సంఘాలు నాయకులు చెప్పి మమ్మల్ని నమ్మించారు. మొట్టమొదట ఉద్యోగంలో చేరిన తర్వాత మీరు సంతకం చేయాలి, ఒక ఎన్పిఎస్ బాండ్ మీద, సిఆర్డిఏ బాండ్ మీద సంతకం పెడితే మేము ఎన్పిఎస్లో చేరుతున్నామని అది ఒప్పుకొని సంతకం చేసినట్లు. ఆ విషయం కూడా మాకు తెలియదు వాస్తవంగా. ఈ ఉద్యోగ సంఘాల నాయకులు నీకు ఫస్ట్ నెల జీతం రావాలంటే ఈ పేపర్ మీద సంతకం పెడితే వస్తుంది అనేటువంటి మాటతోటి, మరి జీతం రాకుండా పని చేయలేం కదండి. అందుకని అందరూ కూడా తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు నాకు తెలిసి 90% మంది సంతకాలు పెట్టేసి ఇచ్చేశారు. ఆ రోజుల్లో మాకు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మాకు వచ్చేటటువంటి ఓల్డ్ పెన్షన్ కంటే కూడా అత్యంత ఎక్కువ డబ్బులు వస్తాయి ఈ పెన్షన్ పథకంలో అని చెప్పేసి ఆ రోజు ఉద్యోగ సంఘాల నాయకులు మాతో చెప్పారు. 2015 సంవత్సరం వరకు మేము వేచి చూసాం. ఎందుకంటే 2004లో వెంటనే జాయిన్ అయిన వెంటనే ఎవరు కూడా రిటైర్డ్ గారు, అలాగే చనిపోయినటువంటి కేసులు కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ప్రపంచానికి తెలియలా అసలు ఆ సిపిఎస్ ఏంటి, దానివల్ల ఉన్నటువంటి నష్టాలు ఏంటి అనేది. 2015 సంవత్సరం వచ్చేప్పటికీ ఖచ్చితంగా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు, అలాగే చనిపోయినటువంటి ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు. వాళ్లకు గ్రాట్యుటీ కానీ, ఫ్యామిలీ పెన్షన్ కానీ, హెల్త్ కార్డు కానీ ఏ విధమైనటువంటివి కూడా 1980 పెన్షన్ రూల్స్ ఏవి కూడా వర్తించక కేవలం మట్టి ఖర్చులు 10,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి సందర్భం 2015 వరకు ఉంది. దాన్ని చూసి మేము కొంత ఆలోచించేటువంటి వర్గమైన ఉపాధ్యాయులు లేకుంటే మరి కొందరు మేము ఆలోచించాం, అసలు ఏం జరుగుతుంది, 10,000 రూపాయలు ఇచ్చేసి గవర్నమెంట్ ఏమీ మనకు రాకుండా మరి జరగటం ఏంటని ఆలోచించి ఆర్టీఐ ద్వారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడగటం జరిగింది. ఏంటంటే సిపిఎస్ అనేది. మాకేం తెలిసిందంటే 1980కి ముందున్నటువంటి 1980 పెన్షన్ రూల్స్ ప్రకారం 2004 కంటే ముందున్నటువంటి ఎంప్లాయీస్కి వర్తించేటువంటి పెన్షన్ రూల్స్ కానీ, గ్రాట్యుటీ రూల్స్ కానీ, ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ కానీ, మరి ఏ ఇతర సౌకర్యాలు కానీ మీకు వర్తించవు. మీరు ఏ రోజైతే రిటైర్డ్ అవుతారో ఆ రోజే ప్రభుత్వానికి మీకు బంధం తెగిపోతుంది. అంతటితోటి మీరు ప్రైవేటు ఏలుబడిలో ఉండేటటువంటి ఎన్ఎస్డిఎల్కి అప్పగించబడతారు. మీ డబ్బులు మేము కట్ చేసి వాళ్ళకు మళ్ళించినప్పటికీ మీరు వాళ్ళకి అప్పగించబడతారు, వాళ్ళు ఇచ్చేటువంటి పెన్షన్ మీద ఆధారపడి జీవించాలని చెప్పారు. మేము ఆలోచించాం, కొంతమందిని చూస్తే వాళ్ళకు ఎన్పిఎస్లో కూడా పెన్షన్ వస్తుంది. ఎంత అంటే 2,000, 1,600, 3,000 ఇది పెన్షన్. అంటే అప్పటి వరకు 60,000, 70,000 శాలరీ తీసుకొని రిటైర్డ్ అయినటువంటి ఒక వ్యక్తి తర్వాత నెల నుంచి 2,000 రూపాయలతోటి జీవితాన్ని కొనసాగించాలనేటువంటిది మేము అబ్జర్వ్ చేసాం, చాలామందిని చూసాం. చనిపోయినటువంటి వ్యక్తులకైతే మరీ దౌర్భాగ్యం. వాళ్ళకి కంపాషనేట్ అపాయింట్మెంట్ రావడానికి 2-3 సంవత్సరాలు తీసుకున్నారు. ఇప్పుడైతే 5 సంవత్సరాలకు కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్స్ రాలేదు అనుకోండి. అప్పుడు 2-3 సంవత్సరాలు తీసుకునేవాళ్ళు. వీళ్ళకి రావాల్సినటువంటి ఏ విధమైన బెనిఫిట్స్ లేక ఒక్క ఏపీజీఎల్ఐ, జిఏఎస్ అనేటటువంటి 2 మాత్రమే వచ్చి ఏదైనా ప్రైవేటుగా ఎల్ఐసి కట్టుకుంటే మాత్రం ఆ డబ్బులు వచ్చేసి ఉద్యోగము లేదు, అలాగే రావాల్సినటువంటి బెనిఫిట్స్ లేవు. మరి ఎలా బ్రతకాల? మేము మండలాల్లో ఒక్కొక్క టీచర్ కావచ్చు, ఒక్కొక్క ఎంప్లాయీ కావచ్చు 500, 1,000 రూపాయలు వేసుకుని వాళ్ళ కుటుంబానికి 1,00,000-1,50,000 రూపాయలు మేము ఇచ్చినటువంటి సందర్భాలు 2015 సంవత్సరం నుంచి కోకొల్లలు. మేము ఇదే విషయాన్ని గురించి పలుమార్లు రాజకీయ నాయకులకు తెలియజేసినప్పుడు ఇది ఫీజిబిలిటీ కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది మనం చేసేది కాదని చెప్పేసి చాలాసార్లు పలికారు. దాన్ని కూడా మేము క్లారిటీ తీసుకున్నాం. అప్పట్లో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మన అరుణ్ జైట్లీ గారిని కలిసాం, ఢిల్లీ వెళ్ళాం. మేము పెట్టినటువంటి స్కీమ్ ఎన్పిఎస్, అది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే వర్తిస్తుంది. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడినంత మాత్రాన
మీకు సంబంధించినటువంటి సిపిఎస్ పథకం పోదు, అది మీ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది, ఇష్ట ప్రకారం వాళ్ళు తీసేయాలనుకుంటే తీసేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన మాకు క్లారిటీ ఇచ్చారు. అక్కడతోటి మేము ఇక్కడికి వచ్చి ఇక యాజిటేషన్స్ చేయడం మొదలుపెట్టాము. అయితే మీకు ఒక చిన్న ఉదాహరణ, పర్చూరు మండలం పోలూరులో ఒక టీచర్ చనిపోతే ఆయనకు ₹1,00,000 ఇచ్చాం మేము. వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధులు, వాళ్ళ భార్య చదువు లేనటువంటి వాళ్ళ అక్క కూతురు చేసుకున్నారు, పిల్లలు చాలా చిన్న పిల్లలు. ఆమెకు కంపాషనేట్ అపాయింట్మెంట్ కూడా ఆ రోజు లేదు. ₹1,00,000 మేము ఇస్తే ₹10,000 మట్టి ఖర్చులకు మేము గవర్నమెంట్ అందిస్తే ఈ ₹1,10,000 ఆ వృద్ధులైన తల్లిదండ్రులు ఏం చేయాలి, ఆ భార్య ఏం చేయాలి, ఆ చిన్నపిల్లవాడు ఏం చేయాలి? ఈ విధమైనటువంటి పరిస్థితుల నుంచే పుట్టుకొచ్చిందే ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఎంత దౌర్భాగ్యం అంటే, వేరే దేశం నుంచి ఈ దేశం వచ్చినప్పటికీ కాలర్ ఎగరేసుకొని వాళ్ళ కష్టంతో బ్రతికేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మన స్వతంత్ర భారతదేశంలో. సిపిఎస్ ఎంప్లాయీస్ని అసలు సెకండరీ గ్రేడ్ పీపుల్ లాగా చేయడం అనేటటువంటి జరిగింది ఎన్పిఎస్ సిస్టమ్. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి 3,50,000 మంది సమస్య ఈరోజు. ఇది ఇలాగే ఉంటే, ఆ చట్టంలో ఇంకొకటి కూడా ఉంది, ఒక పెన్ స్ట్రోక్ తోటి, ఒక సంతకంతో సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే మొత్తాన్ని సిపిఎస్ పరిధిలోకి తీసుకురావచ్చు, మొత్తానికి ఉన్నటువంటి పెన్షన్ కూడా తీసేయడానికి అవకాశం ఉంది. దానికి కూడా కొన్ని లక్షణాలు ఈ మధ్యనే బయటపడినాయి. గ్యారంటీడ్ పెన్షన్ అని అదేని మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ మధ్యన ప్రవేశపెట్టడం కోసం లీకులు కూడా ఇవ్వడం జరిగింది. సరే, మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పటికి 700 మంది చనిపోవడం, రిటైర్డ్ అవ్వడం వలన వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం, వాళ్ళ జీవితాలలో జరుగుతున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులను చూసి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని దీని మీద ఫైట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. అది చెబితే తీరేది కాదు. మేము ₹1,00,000 డబ్బులు ఎన్ఎస్డిఎల్లో పెట్టుబడి పెడితే నెలకు మాకు ఇచ్చేది ₹500 నుంచి ₹550. ఆ డబ్బులు కూడా రావు, మరలా నాన్ రిఫండబుల్. కాబట్టి ఇన్ని ఆలోచనలు, ఇంత స్ట్రగుల్ చేసి మేము ఈ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పెట్టుకోవడం ద్వారా రాష్ట్రంలో ఉన్న సిపిఎస్ ఉద్యోగస్తులు మొత్తాన్ని ఏకం చేసి, వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్ దగ్గర నుంచి స్వీపర్ వరకు అందరినీ ఏకం చేసి ఒక తాటి మీదకి తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఈ అసోసియేషన్ పెట్టడం జరిగింది. ఆ రోజు మేము ప్రకటించాం, సిపిఎస్ రద్దయిన మరుక్షణం ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉండదు, మనుగడ ఉండదు, వెళ్ళిపోతామని చెప్పేసి కూడా చెప్పాము. ఈ రోజు వరకు కూడా పోరాటం చేస్తున్నాము. అది రద్దు చేపించుకుంటాము అనేటువంటి 100% నమ్మకం అయితే మాకున్నది. అంటే చాలామంది ఐఏఎస్లు చెప్పే సంగతి ఏంటంటే, ఈ ఓపీఎస్ కానీ సిపిఎస్ కానీ మంచిదే, మీరెందుకు దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్లు చాలామంది చెప్తున్నారు. నిజమే సార్, మీరు బాగా గమనించారు. మేము కూడా అనేక సందర్భాల్లో సిపిఎస్ సిస్టమ్ వలన ఉత్పన్నమయ్యే సమస్యల్ని ఈ ఐఏఎస్లు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, సెక్రటేరియట్లో కావచ్చు, ఇంకా ఏదైనా హెచ్ఓడిస్లో, వాళ్ళు మాతో చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ సిపిఎస్ అనేటటువంటిది మంచి పథకము, దానివల్ల మనకు బాగా డబ్బులు వస్తాయి కదా, లాభం ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి మాతోటి వాదించడం జరిగింది. కొంతమందికి మేము కౌన్సిలింగ్ కూడా ఇచ్చాం. ఏంటి ఆ విషయం అంటే, నిజమే, వాళ్ళు చెప్పినటువంటి అఖిల భారత సర్వీసులకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు మాకున్నటువంటి పరిస్థితులు వాళ్ళకి లేవు. వాళ్ళకి బాగానే ఉంది. ఎందుకంటే 8వ పిఆర్సీ వాళ్ళకు ఇవ్వాలి. ఎప్పటి నుంచి? 2016 జనవరి 1వ తారీఖు నుంచి వాళ్ళకి 8వ పిఆర్సీ రావాలి. చూడండి, ఒక్క పిఆర్సీ కూడా వాళ్ళకి బకాయి లేదు, క్లియర్గా ఉంది సెంట్రల్ గవర్నమెంట్. 2026 సంవత్సరానికి సంబంధించి జనవరి 1 నుంచి అమలు కావాల్సిన 8వ పిఆర్సీకి ఆల్రెడీ ఆమోదం కూడా ఇచ్చేశారు. రెండోది వచ్చేసి, ఈ రోజు వరకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఈ అఖిల భారత సర్వీసులు వాళ్ళతో పాటు కలుపుకొని వాళ్ళందరికీ ఒక్క డిఏ బాకీ కూడా లేదండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఎన్పిఎస్ని మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళు అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఒక ఉదాహరణకి 2004 కంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వబడి, మరి ప్రభుత్వ అలసత్వం వలనో లేకుంటే టెక్నికల్ ఇష్యూస్ వలనో 2004 తర్వాత ఉద్యోగం చేరినటువంటి వ్యక్తులకు ఇక్కడ ఈ రాష్ట్రంలో సిపిఎస్ అమలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తన తప్పులు తెలుసుకొని మెమో నెంబర్ 57 ఇవ్వడం ద్వారా 2019వ సంవత్సరంలోనే వాళ్ళందరినీ పాత పెన్షన్లు తీసుకొచ్చింది. ఇప్పుడు వాళ్ళు పాత పెన్షన్లు పనిచేస్తూ ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి 57 మెమోని అమలు చేయడానికి కూడా మేము పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, ఇప్పుడు ఈ అఖిల భారత సర్వీస్కి సంబంధించినటువంటి వాళ్ళు తమ పిఆర్సీని టయానికి తీసుకుంటున్నారు, డిఎల్ని సమయానికి తీసుకుంటున్నారు,
అలాగే వాళ్ళు ఇచ్చే కాంట్రిబ్యూషన్ 10% అయితే వాళ్ళ డిఏ బేసిక్ ప్లస్ డిఏలో వాళ్లకు గవర్నమెంట్ ద్వారా ఇవ్వబడుతున్నటువంటి కాంట్రిబ్యూషన్ 14. మాకు ఈరోజు కూడా అంటే ఏవైతే సిపిఎస్ ఎంప్లాయీస్కి కొంత ఆర్థికంగా మంచి చేసేటటువంటి మార్పులు చేర్పులు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ చేసిందో, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పథకాన్ని అమలు చేసుకుంటున్నామని చెప్పేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మార్పులు చేర్పులు మాత్రం ఇక్కడ అమలు చేయట్లేదు. మాకు ఇప్పుడు 14% రావట్లేదు, మాకు కాంట్రిబ్యూషన్ రావట్లేదు. 2009వ సంవత్సరం నుంచి అలా జరుగుతూ ఉంది. రెండోది, ఎవరైనా ఒక ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి తన క్యూములేటెడ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో సిఆర్డిఏలో, దాంట్లో ఆ ఉద్యోగి కాంట్రిబ్యూషన్ ఉద్యోగికి ఇచ్చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ₹1 కోటి జమ అయితే అతను చనిపోయినటువంటి సందర్భంలో 50 లక్షల రూపాయలు అతని కుటుంబానికి ఇచ్చేసి 50 లక్షల రూపాయలు ఏవైతే గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందో దాన్ని వాళ్ళు వెనక్కి తీసేసుకుంటున్నారు. మేము అంతవరకు ఓకే, అది బాగానే వర్కౌట్ అయింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమౌంట్ మొత్తాన్ని గవర్నమెంట్ రెమిట్ చేస్తే తప్ప నీకు పెన్షన్ రాదనేటటువంటి నిబంధన పెట్టడం జరిగింది జీపీఎస్లో. మరి ఇవి కష్టాలు కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని అనుకోవడం అనేది ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే అఖిల భారత సర్వీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా అవివేకం అని చెప్పేసి అంటున్నాం. ఎంతమందికి చెప్పాలి? ఐఏఎస్ ఆఫీసర్లు అంటే హెచ్ఓడిలో ఉండేటటువంటి మేము చాలా గొప్ప పోస్ట్లో ఉన్నామని భావించేవాళ్ళు ఈ రాష్ట్రంలో పథకం ఎలా అమలు జరుగుతుందని తెలియదా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. 2023వ సంవత్సరం నుంచి అమలు జరగాల్సిన పిఆర్సీ ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరగట్లా. అసలు పిఆర్సీ కమిటీనే వేసినటువంటి పిఆర్సీ కమిటీ రిజైన్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈ గవర్నమెంట్ వచ్చింది. ఆ గవర్నమెంట్లో 2023లో వేయాల్సినటువంటి పిఆర్సీ కమిటీ ఇప్పటిదాకా కమిటీనే వేయలేదు. కమిటీ వేసిన తర్వాత దీన్ని కూరగాయల బేరంలాగా దాదాపు ఒక సంవత్సరం నానుస్తారు. వాళ్ళు 5 అంటారు, వీళ్ళు 6 అంటారు, వాళ్ళు 9 అంటారు, వీళ్ళు 10 అంటారు. ఈ రకంగా కూరగాయల బేరం జరగాలి, అది జరగలేదు. అంటే ఇప్పుడు కమిటీ వేసిన 3 సంవత్సరాల కాలం మాకు వేస్ట్ అయిపోతుంది. అలాగే డిఏలు ఈ రోజు వరకు మాకు రావాల్సినటువంటి డిఏలు ఒకసారి లెక్క చూడండి, 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అసలు పూర్తిగా డిఏలే రాలా. కానీ డిఏ అరియర్స్ ఏవైతే అంటే సిపిఎస్ అంశానికి సంబంధించి కోర్ కాన్సెప్ట్ అదే ఏంటంటే, డిఏ అరియర్స్ ఏమైనా మీకు సిపిఎస్ ఎంప్లాయీస్కి రావాల్సి ఉంటే దాంట్లో ప్రతి 100 రూపాయలకి 90 రూపాయలు మాకు క్యాష్ రూపంలో ఇవ్వాలి. అది సిపిఎస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. 90 రూపాయలు మాకు ఇవ్వాలి, 10 రూపాయలు మాత్రం ఎన్ఎస్డిఎల్లో ఉండేటువంటి మా ప్రాన్ అకౌంట్కి వేయాలి. 2018 జూలై మంత్ నుంచి ఇచ్చినటువంటి డిఏలకు సంబంధించిన అరియర్స్ ఈ రోజు కూడా మాకు రాలేదంటే ఎవరైనా నమ్ముతారా? ఈ విషయాన్ని అఖిల భారత సర్వీసులకు సంబంధించినటువంటి వాళ్ళకి తెలియదా? అనేకమైనటువంటి ప్రాతినిధ్యాలు వహించాము, అనేకసార్లు పేపర్లో ఇచ్చాము, 4 జీవోలు ఇచ్చారు. ఒక డిఏ అరియర్ని మీకు ఇవ్వడానికి మాకు ఇబ్బందిగా ఉంది, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పినటువంటి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, బాబు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ చాలా ఎక్కువగా ఉందని చెప్పేటువంటి ఈ ఆఫీసర్లు ఐఏఎస్లు కావచ్చు, మరి వాళ్ళు తీసుకుంటున్నారు కదా బాగానే. మాకు ఇవ్వడానికి ఏమొచ్చింది? ఒకవేళ 90% మాకు ఇవ్వడానికి మీకు ఇబ్బంది అయిపోతే, పిఆర్సీని అమలు చేయడానికి అరియర్స్ ఇవ్వడానికి ఇబ్బంది అయిపోతే సిపిఎస్ని తీసేయండి. మిగతా ఎంప్లాయీస్ మొత్తానికి కూడా బ్రహ్మాండంగా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు కదా, జీపీఎఫ్ అకౌంట్లో వేస్తున్నారు కదా, ఇబ్బంది లేదు. వాళ్ళకి ఈ రోజు ఏమి డ్రా చేయరు కదా వాళ్ళు. మాకు 90% ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు అసలు ఈ సిపిఎస్ని ఎలా కొనసాగిస్తాయి? మా ప్రశ్న అది. అంటే ఎగ్గొట్టడానికి చూస్తున్నారా? మా జీవితాన్ని బుగ్గిపాలు చేయడానికి చూస్తున్నారా? మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయడానికి చూస్తున్నారా? మా కుటుంబాలను రోడ్డును పడవేయడానికి చూస్తున్నారా అనేది మా ప్రశ్న. ఇంత పెద్ద ఎత్తున కొన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క సిపిఎస్ ఎంప్లాయీకి ఈరోజు రావాలి. దాదాపుగా చిన్న ఉద్యోగస్తుడి దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తుడి వరకు 2 లక్షల నుంచి 5 లక్షలు 6 లక్షల రూపాయల వరకు మా బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సిపిఎస్ అంశానికి చూసుకుంటేనే ఆ సిపిఎస్ అంశంలో ఉన్న కోర్ కాన్సెప్ట్ని మీరు అమలు చేయలేనప్పుడు సిపిఎస్ని తీసేసి అందరికీ జీపీఎఫ్ని అమలు చేయడం ద్వారా మీకు ఇబ్బంది లేదు కదా. ఈరోజు మీరు 90% మాకు ఇవ్వలేనటువంటి పరిస్థితి లేదు కదా. ఇదే విషయాన్ని 2020వ సంవత్సరంలో కాగ్ నివేదికలు కూడా చెప్పడం జరిగింది. కాగ్ ఏం మా చేతిలో ఉండేది కాదు. కాగ్ అనేటటువంటి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉండేది. ఈ సిపిఎస్ సిస్టమ్ మీరు అమలు చేసినట్లయితే, కొనసాగించినట్లయితే ఇది గుదిబండగా మారింది ప్రభుత్వానికి అని చెప్పేసి ఆ రోజే కాగ్ నివేదిక ఇచ్చింది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు ప్రభుత్వాలు ఏవి కూడా. గుడ్డిగా ఈ సిపిఎస్ అనేటటువంటి దాన్ని రద్దు చేస్తే ఏదో జరిగిపోయింది అనేటటువంటి ఒక వాదనని తీసుకొస్తా ఉన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం వల్ల ఏమి జరగదు. సిపిఎస్ పెట్టడం వల్ల కూడా మా వాదన ఏంటంటే, ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా సిపిఎస్ని పెట్టడం ద్వారా ప్రజలకు కూడా తెలియాలి ఈ విషయం. సిపిఎస్ని పెట్టడం ద్వారా ప్రభుత్వానికి లాభం లేదు, రూపాయి రాదు. అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా 1 రూపాయి కూడా లాభం లేదు.
ఉద్యోగస్తుడిగా నాకు లాభం లేదు. మరి ఎవరికి లాభం చేయడానికి సిపిఎస్ పెన్షన్ సిస్టమ్ని మీరు ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారంటే కొంత ఎక్కువైనప్పటికీ, లెంగ్త్ ఎక్కువైనప్పటికీ చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ రాజకీయ నాయకులు మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలు నడిపించేటటువంటి వ్యాపారస్తులే. వీళ్ళందరూ కూడా కంపెనీలు ఉన్నాయి, కంపెనీల్లో షేర్స్ ఉన్నాయి, కంపెనీలో భాగాలు ఉన్నాయి. వీళ్ళే కంపెనీలు పెడతా ఉంటారు. పెట్టినప్పుడు వీళ్ళకి కావాల్సినటువంటి లిక్విడ్ అమౌంట్ ఏదైతే పెట్టుబడులు కావాల్సి వస్తుందో అది షేర్ మార్కెట్లో నుంచి ఈజీగా మరలించుకోవడం కోసం ఉద్యోగస్తులు చాలా ఈజీగా ఉండేటువంటి ఒక మార్గంగా వీళ్ళు ఎంపిక చేసుకున్నారు. వీళ్ళెందుకు బాగుపడాలా? వీళ్ళ నిర్బంధంగా మా దగ్గర నుంచి వసూలు చేసినటువంటి అమౌంట్ 1,00,000 కోట్లు ఉంది ఈరోజు ఎన్ఎస్డిఎల్లో. ఈ 1,00,000 కోట్ల రూపాయల వలన ఏ ప్రభుత్వానికి లాభం వస్తుందో చెప్పమనండి. ఎవరన్నా ఏ పౌరుడికి, ఏ సమాజానికి లాభం వస్తుందో ఒకసారి చెప్పమనండి. ఉద్యోగస్తులకు ఎటు లాభం లేదనే కదా మేము రోడ్ల మీద పడుతున్నాం. మరి ఎవరికి లాభం లేని, మరి ఎవరికి లాభం అంటే కార్పొరేట్ శక్తులకు లాభం. ఇండైరెక్ట్ గా కార్పొరేట్ శక్తులకు ఉద్యోగస్తుల, ఉపాధ్యాయుల సొమ్మును అప్పనంగా దోచిపెట్టడం కోసం తీసుకొచ్చినటువంటి సిపిఎస్ సిస్టమ్ ఇది. వాళ్ళు దోచుకుంటారు. ఈ రాజకీయ పార్టీ నాయకులకు కావాల్సినటువంటి పార్టీ ఫండ్లు వాళ్ళు ఇస్తారు, ఉద్యోగస్తులు ఇవ్వరు కదా. అందుకని వీళ్ళు కలిసి ఉండేటటువంటి బడా రాజకీయ నాయకులు లేకుండా బడా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో మా జీవితాలను తాకట్టు పెట్టి వాళ్ళు కోట్లు సంపాదించుకునేటువంటి పరిస్థితికి వెళ్ళారు. ఉదాహరణకి ఎస్బీఐలో మా పెట్టుబడులు ఉంటాయి. సిపిఎస్కి సంబంధించిన పెట్టుబడి ఎస్బీఐలో ఉంటుంది. మరి అదే ఎస్బీఐ లేదా బ్యాంకింగ్ సంస్థకు చెందినటువంటి రంగాల్లో ఉన్నటువంటి ఆ బ్యాంకింగ్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు బడా వ్యాపారవేత్తలకు, ఈ కార్పొరేట్ సంస్థలకు అప్పులు ఇస్తున్నారు కదా. అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళినప్పుడు వాటిని రైట్ ఆఫ్ చేసినటువంటి సందర్భాలు ఈ దేశంలో లేవా? 16 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రైట్ ఆఫ్ చేశారు. ఎవరి సొమ్మును అప్పనంగా చేశారని చెప్పేసి మేము అడుగుతాం. దాంట్లో మాది కూడా ఉంది. ఇంకో చిన్న విషయం, అమెరికాకి, ఇరాక్కి, రష్యాకి, ఉక్రెయిన్కి లేదా వేరే వేరే దేశాలకు యుద్ధం జరిగింది అనుకోండి, స్టాక్ మార్కెట్ పడిపోయింది. మాకే సంబంధం సార్? ప్రశాంతంగా మమ్మల్ని ఉద్యోగాలు చేసుకునేవరా? ప్రశాంతంగా సమాజానికి అవసరమైనటువంటి పనులు మేము చేయొద్దా? ప్రతిరోజు మేము స్టాక్ మార్కెట్ని చూసుకుంటా ఉండాలన్నా? వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటారో మాకు తెలియదు. మా అకౌంట్లో ఉన్నటువంటి సొమ్ము మాత్రం రాత్రికి రాత్రి వేల రూపాయలు మాయమైపోతా ఉన్నాయి, ధ్వంసం అయిపోతుంది. అంటే ఈ చట్టాన్ని ఎంత దుర్మార్గంగా తీసుకొచ్చారంటే, సిపిఎస్ సిస్టమ్ అమలు చేసినప్పటి నుంచి చాలామంది మిత్రులకు తెలియదు. నేను ఒక 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాను, కంపల్సరీ పెట్టాలి, యాన్యుటీస్ కొనాలి. నేను ఒక 50 లక్షల రూపాయలు పెట్టాను అనుకోండి, దానికి కనీసపు వడ్డీగా 8%, 7% ఇస్తామనే గ్యారంటీ ఉండాలి కదా. నువ్వు కంపల్సరీ చేస్తున్నారు కదా ప్రభుత్వాలు. ఇది ఆప్షన్ అని చెబితే నేను ఏదో తీసుకొని పొలమో స్థలమో ఏదో ఒకటి కొనుక్కుంటా, లేదా బంగారమో కొనుక్కుంటా, లేదా నా పిల్లవాడిని చదివించుకుంటా. కానీ నువ్వు కంపల్సరీ చేసావు, నా డబ్బుని తీసుకెళ్ళి అక్కడ పెట్టావు అంటే నా డబ్బుతోటి వాడు ప్యాకాట ఆడతాడా? షేర్ మార్కెట్లో పెట్టి వాళ్ళు తీసుకెళ్ళి వ్యాపారాలు చేసి అందులో నష్టాలు. ఎప్పటి వరకైతే గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు, అంటే ఈ బ్యాంకింగ్ రంగంలో నుంచి డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు వాళ్ళు చెల్లేసే వరకు నష్టాలు చూపిస్తారు. నా 50 లక్షల రూపాయలు నేను పెట్టుబడి పెట్టింది రూపాయి కూడా లేదబ్బాయి, మా కంపెనీకి నష్టం వచ్చింది కాబట్టి నేనేం కట్టలేకపోతున్నాను అనుకోండి, ఆ 50 లక్షల రూపాయలకు సంబంధించి మేము ఒక్క ప్రశ్న కూడా అడగటానికి హక్కుదారులు కాదు. ప్రభుత్వాన్ని అడగలేము, అక్కడ బడా వ్యాపారవేత్తలను అడగలేము. ఇది ఇంప్లిమెంట్ చేసినటువంటి వాడు పట్టించుకోక, మా డబ్బులు కాజేసిన వాడు పట్టించుకోక, మరి ఎవరు పట్టించుకోవాలి మమ్మల్ని? మా గ్యారంటీ ఏంటి? గ్యారంటీ లేని బ్రతుకులు మాకు ఎందుకు ఇస్తున్నారు? ఆ డబ్బులు ఏదో మాకే ఇస్తే మేమేదో చేసుకుంటాం కదా. గవర్నమెంట్ బాధ్యత రాహిత్యము లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయుల పట్ల చూపిస్తున్నటువంటి ఒక డిఫరెంట్ భావనలు, సాధారణ వ్యక్తి కంటే డిఫరెంట్ భావనలు ఇందులో కనబడతా ఉన్నాయి. వాళ్ళు డబ్బులు పంచుకునేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళు పెట్టుబడులు పెట్టుకొని కంపెనీలు పెట్టుకుంటారు, అందులో నష్టాలు చూపిస్తారు, చివరికి రైట్ ఆఫ్లు చేయించుకుంటారు. ఆ కంపెనీని ఆ వ్యక్తులే కొనుక్కుంటారు మళ్ళీ బడా పారిశ్రామిక వ్యక్తులు. ఆ తర్వాత వీళ్ళకి పార్టీలకు ఫండ్స్ అందిస్తారు. చాలా దుర్మార్గమైనటువంటి దీని వెనక ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు కడుతున్నటువంటి పన్నులతోటి మేము జీతాలు తీసుకుంటున్నాం, మీరు కడుతున్నటువంటి, మీరు అంటే మేము కూడా ట్యాక్స్ కడుతున్నాను. నేను కట్టిన ప్రతి వస్తువుని, కొన్న ప్రతి వస్తువు మీద నేను ట్యాక్స్ కడుతున్నాను కాబట్టి నేను కూడా జీతంలో నా ట్యాక్స్ని తీసుకుంటాను. ప్రజలందరి ట్యాక్సులతోటి మనం కట్టినటువంటి డబ్బుల్లో నీ కొడుకు, నీ తమ్ముడు లేదా నీ చెల్లెలు, నీ అక్కకు సంబంధించి ఉద్యోగస్తులు అందరూ కూడా ఇక్కడ వాళ్ళే కదా. వీళ్ళకి రావాల్సిన డబ్బుల్ని బడా పారిశ్రామికవేత్తలకు మళ్లించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన ఛానల్ ఇది
సిపిఎస్ లేదా ఎన్పిఎస్ సిస్టమ్ అనేటువంటిది. ఓకే. దీనివలన ఏ సాధారణ పౌరుడికి ఉపయోగం రూపాయి కూడా లేదు. మేము అదే చెప్తున్నాం, సిపిఎస్ రద్దు చేయండి, మాకు వచ్చేటటువంటి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు మీ దగ్గరే ఉంచుకోండి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకోండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు బయటకు వెళ్ళి అప్పులు తీసుకొస్తా ఉన్నారు, బాండ్లు వేలం వేసి ప్రతి నెల అప్పులు చేస్తున్నారు. వాళ్ళకి వడ్డీ ఇస్తున్నారు, వాళ్ళకి 7% 8% వడ్డీ ఇస్తున్నారు కదా. అదేదో మీకు మరి అదేదో మాకే ఇవ్వచ్చు కదా, మా డబ్బులే తీసుకోవచ్చు కదా, మాకు కూడా తృప్తిగా ఉంటుంది. నేను నివసిస్తున్నటువంటి నా రాష్ట్రము, నా ప్రజలకు నేను ఎంతో కొంత చేస్తున్నానని నాకు తృప్తిగా ఉంటుంది కదా. ఈరోజు ఎవరికి నేను లాభం చేకూర్చి పెడుతున్నాను? కార్పొరేట్ శక్తులకా? లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం రైట్ ఆఫ్లు చేస్తారు. ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళలో నేను వాస్తవం చెప్తున్నాను సార్, ఈ చూస్తూ ఉన్నటువంటి సమాజానికి కానీ చూస్తూ ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులకు అందరికీ తెలుసు, 95% మంది ఉద్యోగస్తుల ఉపాధ్యాయులు ఈరోజు ఎక్కడ లోన్ లేనటువంటి వ్యక్తిని మీరు చూపించగలిగితే నేను ఈరోజు మీరు ఏం చెబితే చేయడానికి సిద్ధంగా ఉన్నా. 95% మంది ఉద్యోగస్తులు ప్రతి ఒక్కళ్ళు లోన్ తీసుకోవాల్సిందే. ఇంటికి లోను, అవును, చదువుకోవడానికి లోను, హెల్త్కి ఏదైనా ఇబ్బంది వస్తే లోను, మరి అన్నిటికీ లోన్లు, అన్నిటికీ ఈఎంఐలు కట్టుకోలేక మొన్నటి వరకు అయితే ఆ జీతాలు కూడా సరిగా సమయానికి రాక ఈఎంఐకి ఇంకా వాళ్ళకు పెనాల్టీలు కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంత దుర్మార్గమైనటువంటి పెన్షన్ సిస్టంలో ప్రజలారా మీరందరూ కూడా తెలుసుకోండి. ఒకవేళ మాకేదైనా సరే పెన్షన్ డబ్బులు వచ్చినట్లయితే మేము ఖర్చు పెట్టేటటువంటి ఈ రాష్ట్రంలోనే పెడతాం కాబట్టి మీకు, మాకు, ప్రభుత్వాలకి, సమాజానికి మంచి జరుగుతుంది. అలా కాకుండా ఈ సిపిఎస్ సిస్టమ్ని కొనసాగించడం వలన మీరు నష్టపోతారు, ఇటు ప్రభుత్వాలు నష్టపోతాయి, 5 సంవత్సరాలు పరిపాలించేటటువంటి రాజకీయ పార్టీలు లాభపడతాయి, బడా పారిశ్రామికవేత్తలు లాభపడతారు, వాళ్ళు మన డబ్బులు కొట్టేసుకొని వెళ్ళిపోతారు. ఈ రాజకీయ నాయకులు వాళ్ళకి రైట్ ఆఫ్లు చేస్తాం. రైట్ ఆఫ్ అంటే ఏం లేదండి, నువ్వు తీసుకున్నటువంటి రుణాన్ని నువ్వు చెల్లించలేకపోయావు కాబట్టి రద్దు చేసేస్తున్నాను. ఎంతమంది రైతులకు రద్దు చేశారు, ఎంతమంది ఉద్యోగస్తులకు రద్దు చేశారు, ఎంతమంది చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి వ్యాపారవేత్తలకు కావచ్చు, లేదా కూలీనాలి చేసుకునే వ్యక్తులకు కావచ్చు, ఎంతమంది రద్దు చేశారు. అసలు పత్రాలు లేకుండా మీరు లోన్ ఇస్తారా? ఎన్ని రోజులు తిరగాలి మేము మీ దగ్గరికి లోన్లకి? కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి సిపిఎస్ సిస్టము మన సమాజాన్ని గొల్ల చేసేటువంటి సిపిఎస్ సిస్టమ్ ఇది. రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు కలిసి కొత్తగా ఏర్పాటు చేసిన కనబడనటువంటి అణుబాంబు కంటే దారుణమైన ఆయుధం ఇది ఎన్పిఎస్ సిపిఎస్ సిస్టమ్. అంటే మామూలుగా ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఏం చెప్తా ఉన్నాయంటే, ఉద్యోగులకి ఈ సిపిఎస్ విధానం తీసుకురావటం ద్వారా ప్రభుత్వం మీద భారం తగ్గించుకున్నాము, ప్రజలకి ఇది ఎంతో మేలు జరుగుతూ ఉంది, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలు కూడా గొల్లయ్యే పరిస్థితి నుంచి తప్పించామని చెప్తున్నారు. సరే, కానీ మీరు చెప్పే సంగతి ఏమిటంటే ఈ సిపిఎస్ అనేది అసలు ప్రజలకు ఏ రకంగా నష్టం కాదు, ఏ రకంగా లాభం కాదు, కానీ ఎవరికి లాభం అంటే కార్పొరేట్ సంస్థలకు అని చెప్తున్నారు. నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఈ రాష్ట్రంలో పెన్షన్లు పొందేది 3 వర్గాలు. ఒకటి ఉద్యోగస్తులు, ఇది బయటికి పేపర్లలో బ్రహ్మాండంగా కనిపించే అంశం, పేపర్లో, టీవీల్లో, అంటే రాజకీయ నాయకులు ఎక్కువ ప్రచారం చేస్తారు కాబట్టి. రెండో వర్గము రాజకీయ నాయకులు. మూడో వర్గము 60 సంవత్సరాలు దాటినటువంటి సాధారణ ప్రజలు, ఎవరు శక్తి కోల్పోతారు కాబట్టి వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం అనేది, సామాజిక పెన్షన్ ఇవ్వడం అనేది సరైనటువంటి విషయం. వాళ్ళ పెన్షన్లు ఇచ్చి తీరాల్సిందే. మన దేశం లాంటి దేశంలో 70 సంవత్సరాలు 79 సంవత్సరాలు అయినప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉన్నామని చెప్పుకునేటటువంటి మన దేశంలో, అత్యంత పేదవాళ్ళు ఉండేటువంటి మన దేశంలో వాళ్ళకి ఆ రకంగా ఇవ్వాల్సిందే. అయితే ఇక్కడ చూడండి, నాకు పెన్షన్ ఎప్పుడు ఇస్తారు? 62 సంవత్సరాల తర్వాత ఇస్తారు. సాధారణ మనిషికి అంటే వ్యక్తులకు పెన్షన్ ఎప్పుడు ఇస్తారు? 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇస్తారు. మరి రాజకీయ నాయకుల పెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? వాళ్ళు 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత 25 సంవత్సరాల నుంచి వాళ్ళు తీసుకోవచ్చు. 25 సంవత్సరాలు దాటితే అసెంబ్లీకి ఎంపిక చేసుకోవడానికి అతనికి ఏజ్ వచ్చినట్లే, ఆ పార్లమెంట్కి వెళ్ళడానికి అతనికి ఏజ్ వచ్చినట్లే, అతను ఒక్కసారి అలా ఎంపిక కాబడి మళ్ళీ అతని పర్సనల్ కారణాల వలన, ఇంకొక కారణం వలన అతను రాజీనామా చేసినప్పటికీ అతని పెన్షన్ వస్తుంది. పెన్షన్ ఒక్కటే కాదు, అనేకమైనటువంటి సౌకర్యాలు. 1 పేపర్ బిల్లు, 2 ఫోన్ బిల్లు, 3 ఆఫీస్ బిల్లు, 4 అసిస్టెంట్ల బిల్లు, 5 రకరకాలైనటువంటి బిల్లు మొత్తం కలిపేసి వాళ్ళకి ఎంత వస్తున్నాయో ఈ ప్రజలకి తెలుసా? ఎందుకు తెలియలేదు? రాజకీయ నాయకులు చేసే ప్రచారంలో ప్రజలు కూడా చిక్కుకుంటున్నారు. నాకు 62 సంవత్సరాల తర్వాత నేను శక్తి మొత్తం నీకు సమాజానికి ఉద్యోగ నిర్వహణకు దారిపోసిన తర్వాత నాకు ఇచ్చేటటువంటి ఆ కొంత సొమ్ముని పెన్షనర్లు అందరూ కూడా లక్షలు తీసుకుంటున్నారని అవాస్తవాలు పేలుతున్నటువంటి ఈ రాజకీయ నాయకుల నాలుకలు
కోసేయాల్సిందే. ఎందుకంటే 50,000 రూపాయల పెన్షన్ ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు. రాజకీయ నాయకులు ప్రతిసారి కూడా వాళ్ళ పెన్షన్ ఫిక్సేషను అలాగే వాళ్ళ శాలరీ ఫిక్సేషన్ ఎప్పుడైనా పేపర్కి వస్తుందా అండి? అంటే 50,000 అంటే ఒకసారి చేసినా కూడా 50,000 రూపాయలు ఇస్తారు వాళ్ళకి. ఓకే ఓకే, వాళ్ళకి 50,000 రూపాయలు ఫిక్సేషన్. ఇంకొకటి చూడండి, మినిమం ఒకసారి ఎమ్మెల్యేగా చేస్తే 50,000, ఒకసారి ఎంపీగా చేస్తే 50,000, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చేస్తే మరలా ఎన్హాన్స్మెంట్, డబుల్ పెన్షన్. చిరంజీవి గారు చాలా పేదవాళ్ళు. ఈ రాష్ట్రంలో సినిమా హీరో చిరంజీవి గారు చాలా పేదవాళ్ళు. ఆయన అంటే అందరికి గౌరవం ఉంది. నేను చిన్నప్పుడు ఒక రోజుకు 4 సినిమాలు చూసినటువంటి వాడిని ఆయనకి. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు, ఇంకోసారి ఏమో ఎంపీగా వెళ్ళారు. ఆయనకి ఇప్పుడు 2 పెన్షన్లు వస్తాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిరుపేద, ఆయనకి 2 పెన్షన్లు వస్తాయి. 2 పెన్షన్లే కదండి, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందుతారో దానికి ప్రపోర్షనేట్గా 2,000 కలుపుకుంటూ వస్తారు. ఓహో, ఓకే ఓకే, ఇది కూడా ఉంది. వాళ్ళు 25 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకోవచ్చు. పెన్షన్ ఎవరికీ తెలియకుండా, ఈ రాష్ట్రంలో ప్రజలకి తెలియకుండా, ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రి వాళ్ళ పెన్షన్లు పెంచుకోవచ్చు. వాళ్ళ జీతాలని పిఆర్సీ వేసుకోవచ్చుగా. మా పిఆర్సీ ఎలా వేస్తారు? ఉద్యోగస్తులది. సమాజంలో దొరుకుతూ ఉన్నటువంటి వస్తువులు, రెంట్లు, బట్టలు, స్కూల్ ఫీజులు, రకరకాలైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వాటి పెరుగుదలని శాతాన్ని చూసి ఇక్కడ మాకు పిఆర్సీని ఫిక్స్ చేయడం జరుగుతుంది. అది కూడా కూరగాయల బేరమే, ప్రతి 5 సంవత్సరాలకి చేస్తారు. ఎప్పుడన్నా మీరు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి జీతాలు పెంపుదల పేపర్లో ఒక్కరోజు అది పెరిగినాయి అని రావడం తప్ప ఎంత పెరిగింది, ఎలా పెరిగింది, దానికి ఏదో కమిటీ ఏదన్నా ఉందా? కమిటీలు అటువంటివి ఏమైనా ఎప్పుడైనా అధ్యయనం చేశారా? లేదు. అంటే ఇక్కడ ప్రజల సొమ్మును దోచుకోవడం కోసం రాజకీయ నాయకులందరూ ఏకమవుతారు, కానీ ప్రజలకు, సమాజానికి తమ జీవితం మొత్తాన్ని దారిపోసేటటువంటి ఉద్యోగస్తుల, ఉపాధ్యాయులకు వచ్చేప్పటికీ ఇంతంత పెద్ద అక్షరాలతోటి ఖజానా మీద ఎంత భారం. ఏమంటే ఇక్కడ లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక్కొక్కడికి ఒక్క రూపాయి ఇచ్చినా కానీ 8 లక్షల రూపాయలు కనబడతాయి. కానీ మీరు కనబడకుండా దోచేస్తున్నటువంటి పెన్షన్ల సంగతి ఏంటి, జీతాల సంగతి ఏంటి? పెన్షన్ల జీతాల మీద ఆధారపడి బతికేటటువంటి రాజకీయ నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు. లేరు. 95% మంది 15-20 సంవత్సరాల క్రితం ఉన్నారండి. 15-20 సంవత్సరాల క్రితం వాళ్ళకి అవసరమే పెన్షన్. ఎందుకంటే ప్రజా సమస్యలను తీర్చేటటువంటి ఒక జీవితాన్ని జీవించారు కాబట్టి, అవినీతి లేనటువంటి జీవితాన్ని జీవించారు కాబట్టి. ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ డ్రైవర్లకు ఇచ్చేటటువంటి జీతంతో నాకు పెన్షన్ ఇచ్చేసేయచ్చు. మరి అంత దుర్మార్గంగా మమ్మల్ని ఎందుకు మీరు అనగదొక్కాలనుకుంటున్నారు? మా జీవితాలు ఎందుకు కాలు రాయాలనుకుంటున్నారు? ఈ ప్రశ్న నేను సూటిగా అడగదలుచుకున్నాను రాజకీయ నాయకుల్ని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ తీసుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ తీసుకుంటున్నారా? ఆయన లోకేష్ గారు పెన్షన్ తీసుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారికి పెన్షన్ వస్తుందా? ఇక్కడ ప్రత్యేకంగా మన డిప్యూటీ సీఎం గారి గురించి వచ్చి చెప్పుకోవాలి. నేను పెన్షన్ తీసుకునేటటువంటి వ్యక్తి మా తల్లి గారి కుమారుని కాబట్టి, మా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి, ఆయన చేసినటువంటి ఉద్యోగంతో మేము పెద్దవాళ్ళం కాబట్టి మీ అందరి కష్టాలు తీర్చడం కోసం నేను బాధ్యత తీసుకుంటున్నానని చెప్పాడు. ఒక సినిమాలో అన్యాయం మీద, అక్రమాల మీద ఒంటి చేత్తో పోరాడేటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అంటే ఈరోజు అభిమానించినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో లేరు. పక్క రాష్ట్రాల్లో కూడా చాలామంది అభిమానులు ఉండొచ్చు. మేము చాలా నమ్మాం. ఎందుకంటే ఈయన అనుకున్నది చేస్తాడు, నిజాయితీకి నిలువుటద్దం పవన్ కళ్యాణ్ అనే ఉద్దేశంతో మేమందరం కూడా ఏకతాటితోటి, ఏకకంఠంతో ఓ డెసిషన్ తీసేసుకొని మరి ఒక పక్క వచ్చేసాం. ఈరోజు సంవత్సరం దాటిపోయి 14 నెలలు అవుతుంది. కనీసం ఉద్యోగస్తులు, మీరు ఎవరైతే సిపిఎస్ నేను రద్దు చేస్తానన్నారో ఆ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళనన్నా పిలిచి, బాబు ఇలా ఉంది, ఇలా చేద్దాం అనుకున్నాం, ఇలా జరిగింది, ఇదిగో ఇలా చేద్దాం, మీకు 100 రూపాయలు రావాల్సి ఉంటే నేను 70 రూపాయలు, 60 రూపాయలు నేను అరేంజ్ చేస్తాను, దీంతో మీరు కాస్త చూడండి, పరిస్థితి బాగాలేదనే విషయాన్ని కూడా మీరు మాట్లాడకపోతే, ఈరోజు కూడా మాట్లాడకపోతే ఏమన్నా రాత్రికి రాత్రి జరిగేదా సిపిఎస్ రద్దు అనేది? లేదా రాత్రికి రాత్రి జరిగేదా మార్పులు అనేవి? ఎంత టైం పడుతుంది? అధ్యయనానికి ఎంత టైం పడుతుంది? మరి మీరు ఒక్క స్టెప్ కూడా ఈరోజు తీసుకోకపోతే మిమ్మల్ని నమ్మినటువంటి మేము ఏం కావాలా? ఎవరు కూడా ఎక్కువ బాధపడతారంటే, ఎదుటివాడు మోసం చేస్తాడని తెలుసు అనుకోండి, వాడు మోసం చేస్తే పెద్దగా పట్టించుకోరు, అది తెలిసిందే కదని. ఎదుటివాడు నా మనిషి, నాకు అండగా నిలబడతాడు, నాకు వెన్నుదన్ను అతనేనని మనం నమ్మినప్పుడు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించకపోతే ఇంతకంటే ఎక్కువ బాధ కలుగుతుంది.
అదే విధమైనటువంటి బాధను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగస్తులు 3,50,000 మంది సిపిఎస్ ఉద్యోగస్తులు పవన్ కళ్యాణ్ గారి మీద ఆ బాధతోటి ఉన్నారు. ఎప్పుడు ఆయన స్పందిస్తాడు, ఎప్పుడు మాట్లాడతాడు, దీని గురించి ఎప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటాడని ఎదురు చూస్తాడు. అంటే మీరు ఎప్పుడైనా కలిసి మరి చెప్పారా అసలు ఆయనకు ఆ విషయం? అసలు కలవడానికి అవకాశం దొరికితే కదా. అనేక మార్లు ఆయన పిఎల్ని కావచ్చు, లేకుంటే ఆయన చుట్టూ ఉండేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, చాలాసార్లు కలిసాయా. సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అండి మాది. సారు ఈ ఎలక్షన్ సమయంలో ఇట్లా అవకాశం మేము మంచి పథకాన్ని ఉదాహరణ తీసుకొచ్చి సిపిఎస్ మీ బాధలు తీర్చేస్తానని చెప్పేసి మాటిచ్చున్నాడు. ఒక్కసారి సార్తో మాట్లాడతామయ్యా అన్నా కానీ కలవడానికే అవకాశం ఇవ్వట్లేదంటే వాడి ఉద్దేశం ఏమై ఉంటుంది? అపాయింట్మెంటే ఇవ్వకపోవడం అనేది మాలో అనుమానాలు రేగుతున్నాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే ఈ మాట నుంచి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినట్టు వెనక్కి వెళ్ళాడా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ మాట ఏదైతే చెప్పాడో దానికి ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గారు కావచ్చు, లేకుంటే ప్రభుత్వం కానీ వాల్యూ ఇవ్వటం లేదా? ఆయన చావు ఆయన చేస్తాడు, ఆయనే చెప్పాడు, మనం కాదని చెప్పేసి అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారి వాల్యూ లేదా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారే వెనక్కి వెళ్ళారా? ఈ విషయాలు అర్థం కాక మేము జుట్టు పీక్కుంటా ఉన్నాం. అనేక సార్లు సీఎం గారిని కలిసాము, అనేక సార్లు మన లోకేష్ గారిని కలిసాము, విషయాన్ని వినవించాము. వాళ్ళే అంతకుముందు మాట్లాడి కూటమి ప్రభుత్వం రావడంతో మీ అందరి కష్టాలు గట్టెక్కుతాయని చెప్పినటువంటి మనిషి కూడా ఈరోజు మాట్లాడకపోతే చుక్కాని అంటే దిక్కు తెలియనటువంటి వ్యక్తుల్లాగా మేము చాలా బాధతోటి తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, అసంతృప్తిని. సిపిఎస్ అసలు ఉద్యోగులకి ఎవరు ఎక్కువ అన్యాయం చేశారని అంటారు మీరు? అంటే ఇప్పుడు గత జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే వారం రోజుల్లో లాగి తీసి పడేస్తాను అని అన్నాడు. వీళ్ళల్లో చంద్రబాబు గారు ఎక్కువ అన్యాయం చేశారంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ అన్యాయం చేశారంటే ఎవరు ఎక్కువ అన్యాయం చేశారన్న భావన చూసేటటువంటి శ్రోతల్లో కానీ వీక్షకుల్లో కానీ ఎవరేమనుకున్నా వాస్తవంగా మాట్లాడుకుంటే 2017 సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున మేము మిలియన్ మార్చ్ అనే పేరుతోటి విజయవాడ మహానగరంలో ఒక 50,000 మందితోటి పెద్ద ర్యాలీ ఒకటి చేశాం, ఒక సభ ఒకటి నిర్వహించాం. అది ఎంత ఎక్కువ జరిగిందంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగి దాని గురించి మాట్లాడుకున్నాడు. ఇప్పటి వరకు ఇలాంటి సభ ఒకటి, ఇలాంటి ర్యాలీ ఒకటి నా జీవితంలోనే చూడలేదని అప్పటికి పెద్ద స్థానంలో ఉన్న పోలీస్ అధికారి ఒక ఆయన మాట్లాడారు. అది కేవలం ఏదో విజయవాడను చూడడానికో సరదాగా వచ్చినటువంటి అంశం కాదు. ఎందుకంటే ఆ రోజు వర్కింగ్ డే, సెలవు పెట్టుకొని అన్ని వేల మంది విజయవాడ చేరుకోవడం అనేది అద్భుతమే, మేము కూడా ఆశ్చర్యపోయాం. అయితే ఆ జరిగినటువంటి కొంతకాలానికి 2-3 నెలలకు అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు, మేము మాట్లాడాం. ఏంటి మీరు చేస్తున్నటువంటిది చాలా ఇదిగా చేస్తున్నారు కదా, మేము కాదు కదా ప్రవేశపెట్టింది, మా గవర్నమెంట్లో అడుగుతున్నారని. గవర్నమెంట్ ఈరోజు ఒకటి రావచ్చు, రేపు ఒకటి రావచ్చు, ఎల్లుండి ఒకటి రావచ్చు, అది కాదు. మేము కుర్చీని అడుగుతాం, సీఎం గారిని అడుగుతాం, లేదంటే సిఎస్ గారిని అడుగుతాం. అయ్యా ఇలాగా మేము చందాలు వేసుకొని ఆ కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, 2-3 నెలల కంటే ఎక్కువగా డబ్బులు కూడా రావండి అని చెప్పేసి అంటే, నిజంగా ఈ సందర్భంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ ఉన్నటువంటి 3,50,000 మంది కుటుంబాలు కూడా రుణపడి ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పరిస్థితిని ఆయన దృష్టికి అధికారులు తీసుకెళ్లారో లేదో మాకు తెలియదు, రాజకీయ నాయకులు తీసుకెళ్లారో మాకు తెలియదు. మేము చెప్పంగానే సరే ఇది మేము అధ్యయనం చేయించి మీకు సరైనటువంటి న్యాయం చేస్తానని చెప్పినటువంటి ఒక నెల రోజుల లోపునే 2 జీవోలు ఇచ్చారు ఆయన. 1 గ్రాట్యుటీ, 2 ఫ్యామిలీ పెన్షన్. చనిపోయిన ఉద్యోగస్తుల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయనే మాట ఆయన కదిలించిందేమో. ఆయన ఫ్యామిలీ పెన్షన్ ఏదైతే ఓల్డ్ పెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళకి వస్తుందో అది కూడా వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఒక జీవో ఇచ్చారు. అలాగే గ్రాట్యుటీ అంటే ప్రభుత్వానికి మేము చేసినటువంటి సేవకు గాను మా దగ్గర నుంచి ఏం కట్ చేసుకోకుండా ఇచ్చేటటువంటి గ్రాట్యుటీని కూడా ఇవ్వడం జరిగింది. అది ఈరోజు చనిపోయిన ఉద్యోగస్తుడిని ఆ కుటుంబ సభ్యుడిని ఎలాగో వెనక్కి తీసుకురాలి, అది పూడ్చలేని లోటు. మరి రోడ్డును పడేటటువంటి కుటుంబాలకు ఆసరాగా అది ఇవ్వడం జరిగింది. మేము అందరం కూడా హృదయపూర్వకంగా ఈరోజు మేము అసంతృప్తితో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు ఆ రోజు తెలియజేశాము, ఈరోజు తెలియజేస్తున్నాము. మీరు ఇచ్చినటువంటి భరోసాతోటి చనిపోయినటువంటి ఉద్యోగస్తుల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. థ్యాంక్ యూ సీఎం సార్. 2వ అంశం, ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతనికి మాకు సంబంధం లేదని చెప్పేసి 3,000 రూపాయలు 4,000 రూపాయలు మీరు పెన్షన్ ఇస్తే అతను బతకలేక చావలేక ఉంటాడు కదా. ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. 62 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ ఏజ్ పెట్టారు. 62వ సంవత్సరంలో
ఆ సంవత్సరం పూర్తి కాక అంటే రిటైర్డ్ అవ్వడానికి 1 రోజు 2 రోజులు ముందుగా మాకేమైనా కారుణ్య మరణాల కింద ప్రభుత్వం వారి ఒక పథకం పెట్టి మేమందరం కూడా ఎవరైతే రేపు రిటైర్డ్ అవుతారనగా ఈరోజు చనిపోవడానికి మీరు మాకు అవకాశం ఇస్తే మెర్సీ కిల్లింగ్ లాగా ఇస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. అంటే మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి దాని వలన చనిపోతే కుటుంబం బ్రతుకుతుంది, మేము బ్రతుకుంటే బ్రతుకున్నటువంటి ఎంప్లాయీకి నరకము, ఇటు కుటుంబానికి భారము. కాబట్టి దయచేసి 62 సంవత్సరాల ముందుగా మాకు మెర్సీ కిల్లింగ్ ప్రసాదిస్తూ ఒక ఇంజెక్షన్, ఒక విషపు ఇంజెక్షన్ ఏదో ఒకటి గవర్నమెంటే ఏర్పాటు చేసి మమ్మల్ని కార్యాలయాల్లోనే చనిపోయే విధంగా అవకాశం కల్పించమని గౌరవనీయులు సీఎం గారిని నేను అభ్యర్థిస్తా ఉన్నాను ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసి మీకు హామీ ఇచ్చాడు, నేను వారంలో రద్దు చేస్తానని అన్నాడు. ఆయన సంగతి మీరే. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి విషయం సరే, అది అవగాహన లేకుండా చెప్పాడా అన్ని తప్పించుకోవటానికి? సార్ మేము వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక 7-8 సార్లు కలిసాం సార్, 7-8 సార్లు కలిసాం. నాకు మాట ఇస్తే వెనక్కి వెళ్ళేటటువంటి నైజం లేదు, మడమ తిప్పను, మీకు ఇచ్చాను కాబట్టి నేను నిలబడతానని చెప్పేసి 7 సార్లు చెప్పాడండి. 8వ కూర్చున్నప్పుడు ఈ ఆఫీసర్లు, అఖిల భారత స్థాయి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అది ఇస్తే చాలా ఇబ్బంది పడతామని చెప్తున్నారు నాకు, కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను. మరి ఏది బెటర్గా ఉంటుందో మీరిద్దరూ చర్చించుకొని, ఆఫీసర్లు మీకు మీటింగ్ ఏర్పాటు చేస్తాను, మీరిద్దరు చర్చించుకొని ఒక బెటర్గా ఉండే సొల్యూషన్ తోటి నా దగ్గరకు వస్తే నేను చేస్తానన్నాడు. ఆ మాట అంటమే కానీ ఆ సిఎస్ గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. సిఎస్ గారికి మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ ఆయన మీటింగ్ పెట్టింది లేదు, మేము వాదించింది లేదు, మేము చెప్పాం. ఇది చాలా నష్టం అని మీరు చెప్తా ఉన్నారు, ఈ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు, మేము చాలా లాభం అని చెప్తున్నాం. మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరగాలి కదా, ఎవరో ఒకరు కన్విన్స్ అవ్వాలి కదా. అసలు మీటింగే పెట్టకుండా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే 2 సంవత్సరాలకు ముందు అప్పటి సీఎం గారు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకి ఉన్నటువంటి వాల్యూ అది. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, అయ్యా మా జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేక అలా మాట ఇచ్చాడు, అది చేయడం కుదరదని చెప్పేసి ఇంకొక ఆయన పెద్ద మనిషి వచ్చి చెప్పడం, డైరెక్ట్గా చెప్పాడు. మేమేమంటామంటే అవగాహన లేనటువంటి ఇటువంటి వ్యక్తులు సీఎంలుగా పనిచేస్తూ ఉంటే ఎంతో అనుభవం ఉండి, ఎంతో జ్ఞానం ఉండి, ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు నలిగిపోతా ఉన్నాయి. ఏంటి మా దౌర్భాగ్యం? అది ఇంత తెలివితేటలు కలిగినటువంటి ఈ వర్గము, ఇంత మతి లేనటువంటి పనులు చేసేటువంటి వర్గం కింద నలిగిపోవాల్సిందేనా? మరి మా తెలివితేటలు దేనికి పనికి రావటం లేదా? మీరు ఉపయోగించుకుంటారు కదా, అన్నీ సమర్థవంతంగా జరుగుతున్నాయి కదా, మరి మా పిల్లలు, మా కుటుంబం ఏమైపోవాలి? మేము అందుకోసమే మెర్సీ కిల్లింగ్ అనేటటువంటిది తప్పనిసరిగా మేము కోర్టులో కూడా ఛాలెంజ్ చేస్తాం. ఈ ప్రభుత్వ హయాంలో గనక సిపిఎస్ మీద ఒక సరైన నిర్ణయం తీసుకోకపోతే, ఆయన వారం నెల అన్నాడు, చివరి దాకా గడిపాడు, చివరిలో నా చేత కదని చేతులు ఎత్తేసాడు. కానీ మా నమ్మకం ఏంటంటే అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, దేశం మొత్తం ఒకవైపు ఉన్నా కానీ ఒకవైపు మన రాష్ట్రాన్ని నడిపించగలిగినటువంటి చాణక్యుడు, ఆయన తలుచుకుంటే చేయలేనిది ఏంది లేదు. ఇప్పటికే వచ్చినటువంటి 2 జీవోలు, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ మాకు చనిపోయినటువంటి ఉద్యోగస్తులు కూడు పెడతా ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు వెలుగులు నింపుతా ఉన్నాయి, ఆయన వల్లనే వచ్చినాయి. కాబట్టి ఈ సిపిఎస్ ఇష్యూను కూడా పెద్ద మనసుతోటి మేమందరం కూడా పంచపక్ష ప్రమాణాలు తినేటటువంటి విధంగా మీరు ఇవ్వమని మేము ఇప్పుడు అడగట్లా. అన్నం కనీసం గౌరవప్రదంగా ఉద్యోగం విరమణ చేసిన తర్వాత బ్రతకడానికి అవకాశం ఇవ్వమని కోరుతా ఉన్నాం. కోట్లు మేము సంపాదించుకోవట్లేదు. ఈ ఎవరైతే ప్రభుత్వాల దగ్గరగా ఉండే అఖిల భారత సర్వీసులు ఉద్యోగులు ఉంటారో అల్టిమేట్గా ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి గోల్స్, ఈ 15 సంవత్సరాలను చూస్తే ఉద్యోగం రిటైర్డ్ అయిన తర్వాత లేదా వాలంటరీ తీసుకున్న తర్వాత రాజకీయాల్లో దూరడానికి చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలకి దగ్గరగా ఉండి మేమేదో మీకు వరగబెడుతున్నాం అని చెప్పి చూపించి వాళ్ళని తప్పుదారి పట్టించి మా జీవితాల్లో నరకాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు అంటే ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్న మాకు వాళ్ళకు ఒకే విధమైనటువంటి జీతభత్యాలు లేవు, ఒకే విధమైనటువంటి సిస్టమ్ లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒడ్డునే ఉంటున్నారు, మేము ఎప్పుడు కూడా అధపాతాళంలో ఉంటున్నాము, మమ్మల్ని అలాగే ఉంచుతున్నారు. అసలు ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఏదైనా ఒక చిన్న సమస్యను తీసుకొని అధికారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఐఏఎస్ల దగ్గరికి కానివ్వండి, ఈ ఒక్క సమస్యను గురించి చెప్పడానికి 20 సార్లు 30 సార్లు తిరిగితే కానీ ఆ సమస్య పరిష్కారం కాదు.
ఒక సాధారణ ఉద్యోగి 20 సార్లు 30 సార్లు సెలవులు పెట్టుకొని ఆ ఉద్యోగి దగ్గర ఆ పెద్ద మనిషి దగ్గర తిరగలడా? అసలు సమస్యలు సృష్టించేది ఎవరు? ఆఫీస్ ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు ఎక్కడివి? అంతరిక్షం నుంచి వచ్చినాయా? ఏలియన్స్ ఏమైనా చేశారా? లేదా ఉగ్రవాదులు ఏమైనా చేశారా? చేసేది రాజకీయ నాయకులు, వాళ్ళు చేసేటువంటి నిర్ణయాలు అది సరిగా అమలు పరచలేని అసమర్థమైనటువంటి ఈ అఖిల భారత సర్వీసుల ఆఫీసర్లు వీళ్ళు మాకు 99% నిబద్ధతతో పనిచేసే మాకు నీతులు చెబుతుంటారు పైనుంచి. మొన్న ఈ మధ్య జరిగిన డిఎస్సిలో చూడండి, అనేకమైనటువంటి కుప్పిగంతులు. టెట్ ఇంగ్లీష్కు ఒక టెట్ ఉంటుంది, ఇంగ్లీష్ సబ్జెక్టుకి. ఇంగ్లీష్ డిఎస్సికి సంబంధించిన మార్కులతోటి ఇంగ్లీష్ టెట్ని కలపాల, తెలుగు డిఎస్సికి సంబంధించిన మార్కులతోటి తెలుగు టెట్ కలపాల. అలా కాకుండా ఏ టెట్ రాసినా కానీ, ఎన్ని టెట్లు రాసినా కానీ అందులో హైయెస్ట్ వచ్చిన మార్కులతోటి కలిపేసి లిస్టు రిలీజ్ చేశారు మొన్న. ఇటువంటి పొరపాట్లు చేస్తాం. పొరపాట్లు అంటారా సార్ వాటిని? లక్షల మంది ఉద్యోగస్తులు ఉద్యోగం వచ్చేటువంటి క్యాండిడేట్ తోటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడమే కదా. మరి ఈ పొరపాట్లు చేసినటువంటి అఖిల భారత అధికారులు చాలా హోందాగా పెద్ద పెద్ద సభల్లో పెద్ద పెద్ద నాయకుల మధ్య మేము చాలా నీట్ అండ్ క్లీన్, మేమందరం కూడా చాలా నిబద్ధతతో చేస్తున్నాము, మీరు సరిగా చేయట్లేదు, మీరు తీసుకునే జీతాలకు మీరు పని చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏ అఖిల భారత సర్వీసుకు సంబంధించిన అధికారి వస్తాడు రమ్మనండి? మేము ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నాము. మేము 9 గంటల 1 నిమిషాలకు పోతే మాకు నోటీసులు ఇస్తామన్నారు. మీరు మీటింగ్లు అని చెప్పి కావచ్చు, ఇంకోటి అని చెప్పి కావచ్చు, వెబెక్స్ అని చెప్పి కావచ్చు, ఇంకో పని అయినా కాదు, ఎన్ని రోజుల్లో మీరు పనిచేస్తూ ఉన్నారు? ఎంత నిబద్ధతగా పనిచేస్తూ ఉన్నారు? అది మరి చూసుకుంటే మిమ్మల్ని మీ జీవితంలో 100 సార్లు సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీ ద్వారానే. ఏ వ్యక్తి అయితే అఖిల భారత సర్వీస్కి సంబంధించిన వ్యక్తి కింద స్థాయి ఉద్యోగస్తుల్ని సస్పెండ్ చేస్తానంటున్నాడో ఆ విధమైనటువంటి ఆఫీసర్లను కూడా వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉన్నాయో, ఉద్యోగుల పట్ల చేస్తున్నటువంటి ఇర్రెగ్యులారిటీస్, వాటి వలన ఒకవేళ మాకు కానీ వాళ్ళని సస్పెండ్ చేసేటువంటి అధికారం ఉంటే 100 సార్లు సస్పెండ్ అయ్యేటటువంటి అధికారులు కూడా ఉన్నారు ఈరోజు అని మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. చివరిగా అసలు సిపిఎస్ ఉద్యోగులు మీరు చెప్పే సందేశం? సిపిఎస్ ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో 3,50,000 మంది ఉన్నారు. దాంట్లో పోలీసులు, టీచర్లు, అలాగే గ్రామ వార్డు సచివాలయాలు, ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, మిగతా ఎన్జిఓస్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. మీ అందరికీ చేతులు జోడించి నేను నమస్కరించి చెప్తా ఉన్నా. మన జీవితాల్లో చీకటి నింపినటువంటి రోజు సెప్టెంబర్ 1 రాబోతుంది. ఈ సెప్టెంబర్ 1న పెద్ద ఎత్తున గవర్నమెంట్కి మన నిరసన తెలియజేయడం కోసం 1 సంవత్సరం వరకు మా సమయం ఏంటి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడిగారు కాబట్టి ఆయన మీద గౌరవంతో మేము ఇప్పటి వరకు ఏ విధమైన నిరసన కార్యక్రమం చేపట్టలేదు. కాబట్టి ఈ సెప్టెంబర్ 1వ తారీఖున మేము ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అందరికీ ఓపెన్గా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. రండి, మనం నల్ల చొక్కాలు ధరించి మేము గాంధేయ మార్గంలోనే శాంతియుతంగానే చేసేటువంటి పోరాటం ఇది. మేము ఎక్కడ విధ్వంసాలు ఇంకోటి చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీరు అందరూ కూడా రండి. అలాగే కళ్ళబొల్లి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు నమ్మొద్దు. ఈ సిపిఎస్ అంశం మీదనే మెమో నెంబర్ 57 అని ఇంకొక అసోసియేషన్ కూడా ఉన్నారు, ఒక ఫోరం ఉన్నారు. ఆ మిత్రులను కూడా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పెన్షన్ తీసుకోవడానికి పోగొట్టుకున్నటువంటి పెన్షన్ తీసుకోవడానికి మొట్టమొదటి వరుసలో ఉండేటటువంటి హక్కుదారుడు ఈ 2003-4 కంటే ముందుగా వచ్చినటువంటి రిక్రూట్మెంట్లో రిక్రూట్ అయినటువంటి వాళ్ళే. ఆ తర్వాత మా అందరికి వస్తుంది. కాబట్టి అందరం కలిసి ఉందాము. సంఘాల పేరుతోటి, కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, ప్రాంతాల పేరుతోటి, రాజకీయ నేపథ్యాల పేరుతోటి దయచేసి మీరు డీవియేట్ కావద్దు, డీవియేట్ అయ్యే వాళ్ళని అవ్వనివ్వద్దు. అందరం కలిసి పోరాడితే ఖచ్చితంగా సిపిఎస్ రద్దు అవుతుంది. అలా రద్దు చేయించుకున్నటువంటి రాష్ట్రాలు పక్కన కనపడతా ఉన్నాయి. ఢిల్లీలో జరిగినటువంటి వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసుకున్న రైతుల పోరాట స్ఫూర్తితోటి మనం కూడా విజయం సాధిద్దామని అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.